నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉద్యమంలా సాగాలి. ప్రజాప్రతినిధులకు కెమెరాల ప్రాధాన్యతను వివరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. సీసీఐ కూల్చివేత అన్యాయం, ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్న డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్. సీసీఐ వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన మహాయాగ క్రతువులు. 3 రోజుల పాటు యాగం నిర్వహించనున్నట్లు పండితుల వెల్లడి. ఆదిలాబాద్ జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ప్రజా ఉద్యమంలో కొనసాగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదిలాబాద్ పట్టణ కౌన్సిలర్లు, ఆదిలాబాద్ రూరల్, జైనత్, భీంపూర్, బేలా, తాంసీ, తలమడుగు మండలాల సర్పంచ్లతో సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సీసీటీవీ కెమెరాల అవసరం, వాటి ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనాలపై ప్రజాప్రతినిధులకు వివరించారు. గతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఛేదించిన పలు నేరాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. సదస్సులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తమ గ్రామాలలో, వార్డుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, బిడి ప్రేమ్ కుమార్, జి శ్రవణ్, రహీం పాషా, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణలోనే కాకుండా నేరాల ఛేదన, దర్యాప్తు, నిందితుల గుర్తింపులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నేరం చేసిన వారు ఎవరు అనేది నిర్ధారించడంలో, నేరం చేసిన పద్ధతి, నేరస్తులను కనుగొనే విధానం, మరో నేరం చేయకుండా అడ్డుకునే స్థితి సీసీటీవీ కెమెరాల వల్ల సాధ్యమవుతుందని వివరించారు. ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి ప్రధాన కూడలిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు ముందుండి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన సదస్సు నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ ద్వారా చేపడుతున్న చర్యలను కొనియాడుతూ ప్రజలు సైతం పోలీసులకు సహకారం అందించాలని కోరారు. మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం ప్రతిసారి మీకు వచ్చి ఎస్ఐ కలిసి కెమెరాస్ పెట్టండి మీ వెనుక పడతారు. బట్ మీకు ఉద్దేశం తెలియాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుంది అంటే మన దగ్గర క్రైమ్ జరగదు, మనం కెమెరాస్ పెట్టమని చెప్తాము, మీకు అది ఎందుకు కావాలి, ఎందుకు పోలీసు వాళ్ళు వెనుకబడుతున్నారు, ఎందుకు అది అసలు అవసరమే లేదు నా ఊళ్ళో అట్లా అనుకుంటారు. సో అందువల్ల చూడండి, మీరు ఇది చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది. అవగాహన వస్తే మీరు కూడా కొన్ని కెమెరాస్ పెట్టాలి అంటే కొంచెం నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక వీడియో చూశారు, 85 year oldలో ఒక లేడీకి రేప్ అండ్ మర్డర్ చేశారు. ఇప్పుడు ఇది థెఫ్ట్ కేసు అంటే మీకు కూడా కొంచెం అవగాహన వస్తే మీరు కూడా సీసీటీవీ పైన ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఇది కాకుండా ఇప్పుడు సీసీటీవీ ఎట్లా పెట్టాలి అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ అన్నారు, ఎందుకంటే 20 కెమెరాస్ పెడతారు అంటున్నారు, చాలా సంతోషం. అది కాకుండా ఇప్పుడు ఎవరి దగ్గర అంటే మేబీ చాలా మంది సర్పంచులు, వార్డ్ మెంబర్స్ మేబీ అంతా రీచ్ లేదు, సో నేను మీ సొంత డబ్బు పెట్టండి అట్లా నేను చెప్పట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి కౌన్సిలర్, ప్రతి వార్డ్ మెంబర్, ప్రతి సర్పంచ్లో మీకు ఒక RWA రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మీకు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రెసిడెంట్స్ గురించి ప్రతి రెసిడెంట్ దానిలో 100 రూపీస్ వేస్తే ఇప్పుడు ప్రతి కౌన్సిలర్కి ఈజీగా 1000 హౌసెస్ ఉంటాయి. ఎలా అయితే ఇప్పుడు గవర్నమెంట్ అధికారిగా వచ్చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ ఎంత ముఖ్యంగా ఉంటుందో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మనకు కూడా అందులో భాగం ఈక్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజల వాళ్ళ నమ్మకంతోనే ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నా కూడా, సేఫ్టీగా ఉండాలనుకున్నా కూడా మనము ప్రజాప్రతినిధులు ఏం చేస్తాం, సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాలని ప్రతిసారి ఎలానో అంటే వాళ్ళ
వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. దీన్ని కూడా ఒక మన బాధ్యతగా తీసుకొని చేస్తే కనుక మనకు అలాగే ఏదైతే మన అధికారులు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. స్థానిక యువత ఉపాధి అవకాశాలను గండికొట్టేలా సీసీఐ ఫ్యాక్టరీని కూల్చివేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ నేతలతో ఫ్యాక్టరీ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై బీజేపీ నేతలు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కేంద్రం తీరు పట్ల ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం తుక్కు రూపంలో ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల మండిపడ్డారు. ముందుగా ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించి ఫ్యాక్టరీ కూలగొడుతున్న దృశ్యాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది యువత ఉపాధిని నేలమట్టం చేస్తున్నారంటూ స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బురంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, ఖిజర్ పాషా, బండారి సతీష్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్. ఒక ఫోటో తీరా. అంతా క్లీన్ బిల్లు కట్టాలని, ట్యాక్స్ కట్టాలనేసి ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐపై అనేక వాగ్దానాలు ఇచ్చారని గుర్తు చేశారు. తమని గెలిపిస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రజలకు ఆశ చూపారని, ప్రస్తుతం తుక్కు కింద అమ్మేస్తున్నారని అన్నారు. భూ నిర్వాసితులకు, ఉద్యోగులకు కనీస న్యాయం చేయకుండా ఫ్యాక్టరీని కూలగొడుతున్నారన్నారు. మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతి లేకుండా ఫ్యాక్టరీని కూలగొడుతున్నారని, విద్యుత్, మున్సిపల్ శాఖలకు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదన్నారు. స్థానికుల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సీసీఐ ఫ్యాక్టరీని నిర్వీణం చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒంటరి పోకడ ఏకపక్ష నిర్ణయంతో ముందుకు సాగుతా ఉంది. మరి కనీసం స్థానిక ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి భాగస్వామునైన మున్సిపాలిటీని కూడా గౌరవించకుండా, వారు ఇచ్చినటువంటి నోటీస్ ని స్పందించకుండా, కనీసం బకాయిలు ఉన్నటువంటి ట్యాక్స్ గానీ, కరెంట్ బిల్లు గానీ చెల్లించకుండా ఈ రోజు టెండర్ పోయి డిమాలిష్ చేసి ఇక్కడ ఉన్న వస్తువులను తీసుకుపోతా ఉన్నారు. ఇది దేనికి నిదర్శనం? ఇది దౌర్జన్యం కాదా? బీజేపీ ప్రభుత్వం, ప్రజలు దీనికే మీకు ఎన్నుకున్నారా? ప్రధానిగా గానీ, మరి హోంమంత్రిగా గానీ, మోడీ షా గానీ మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆనాడు ఎన్నికల భాగంలో మోడీ గారు, మరి అదేవిధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మేము సీసీఐని తెరిపిస్తాం, సిమెంట్ ఉత్పాదన చేస్తాం, ప్రజలకు ఏదైతే ఉపాధి కల్పిస్తామనేటువంటి హామీ ఉండదు. ఆ హామీని గాలికి వదిలేసి ఈరోజు డిమాలిష్ చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి రైతన్నను ఆనాడు ఏదైతే భూ నిర్వాసితులు కానీ, కార్మికులు కానీ, మరి వారి భవితం ఏంది? కనీసం వారి ఆవేదనను ఆలోచించకుండా ఏకపక్షంగా ముందుకెళ్ళడం ఇది సబబు కాదు. మరి స్థానిక ప్రజలకు, మరి స్థానిక భాగస్వాములు అయినటువంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేసి ఎందుకు వెళ్ళాలా? మరి అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీకి ఉన్నటువంటి బకాయిలు కానీ ఇవన్నీ చెల్లించిన తర్వాతనే ముందుకెళ్ళాలనేసి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ హటావ్, దేశ్ బచావ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తామని. ఈ కరెంటు బకాయే దగ్గర 20 కోట్ల పైన కరెంట్ బకాయి ఉన్నది. ట్యాక్స్ బకాయి 4.5 కోట్లు ట్యాక్స్ బకాయి ఉంది. మళ్ళీ అదేవిధంగా ఆర్లీ గ్రామ పంచాయతీలో దగ్గర 50 కోట్లు ఆర్లీ గ్రామ పంచాయతీలో.
ఇవన్నీ ఎవరు అబ్బసోమ అనుకున్నారు అంటే ప్రభుత్వంలో మీ బాధ్యతగా ఉండి మోడీ గారు ప్రధానిగా ఉండి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయల్ శంకర్ గారు ఎంపీగా ఉన్నటువంటి నగేష్ గారు మీరు బాధ్యత లేదా? ఓట్లు అడిగినప్పుడేమో మేము తెరిపిస్తాం, పరిశ్రమను తెరిపిస్తాం, సీసాయిని తెరిపిస్తాం, కాపాడుకున్నామని మాట్లాడు. ఓట్లు దండుకున్నారు, ఎంపీ ఎమ్మెల్యే రండి. మరి ఇప్పుడు బాధ్యత లేదా మీకు? మీరు చెప్పాలి కదా, ప్రజలకు జవాబు చెప్పిన తర్వాత మీరు తొలగించండి కదా. ఇక్కడ ఉన్నటువంటి మరి టెండర్ చేస్తారు 50 కోట్లకే, 1000 కోట్ల ఆస్తి ఇది 50 కోట్లకు అమ్ముకున్నారు. మరి దీనిపైన సిబిఐ కూడా విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మున్సిపాలిటీ ప్రకారంగా ప్రభుత్వంలో చట్టానికి లోబడి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ పైన ఈ రోజు వరకు కూడా 3 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా స్పందన రాలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రేపు పోలీస్ కేసు కూడా ప్రభుత్వ పరంగా మేము చర్య తీసుకుంటాం. ఏదైనా డిమాలిష్ చేసినా ఏం చేసినా కూడా స్థానిక ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. పట్టణంలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో గల శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో పలు ఆధ్యాత్మిక క్రతువులను శుక్రవారం వైభవంగా జరిపారు. ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి రుద్ర సహిత నవచండీ సుదర్శన మహాయాగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న యాగ క్రతువులో భక్తులు పాల్గొనగా అమ్మవారి కరుణ కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచి భక్తి భావాన్ని చాటుకున్నారు. వేద పండితులు అనంత శర్మ, పనకంటి అరుణ్ శర్మ, కాసర్ల సాయి తేజ శర్మ, రాగల్వార్ అక్షయ్ శర్మల నేతృత్వంలో హోమాది క్రతువులను నిర్వహించారు. వేద పండితుల సూచనల మేరకు భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. 3 రోజుల పాటు జరిగే మహాయాగం వివరాలను వేద పండితులు వెల్లడించారు. యాగశాల మనము పిల్లలందరూ కూడా పసుపు కుంకుమ వేసుకోండి ద్వారం మీద. ఓం ద్వారో దేవి చక్కగా ద్వారం మీద కూడా పసుపు కుంకుమ వేసుకోండి. అధిక మాస పురస్కరించుకొని జరిగినటువంటి శ్రీ 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 లక్ష్మీ గణపతి సహిత రుద్ర సహిత నవచండీ పూర్వక మహాసుదర్శన యాగం త్రయాణిక దీక్షగా జరుగుతున్నది. మరి ఈరోజు మొదటి రోజు చక్కగా ఆవు యొక్క ఆజ్ఞ తీసుకొని గోపూజతో ఆరంభం చేసుకొని చక్కగా గురు ప్రార్థన అంతా చేసుకొని అమ్మవారి ఆజ్ఞతోని చక్కగా సంకల్పం అంతా చేసుకొని గణపతి పూజ పుణ్యాహవాచన అట్లాగే పంచగవ్య ప్రాశన రక్షాబంధన బ్రాహ్మణ ఋత్విగ్వరణ చేసుకొని చక్కగా షోడక స్తంభాలతో నిర్వర్తించే ద్వార పూజ అంతా ఆచరించుకొని యాగశాల ప్రవేశమంతా చేసుకొని ఆవాహించుకుంటున్నటువంటి నవగ్రహ యోగిని మాతృక సహిత వాస్తు క్షేత్రపాలక చతుర్లింగతో భద్ర సర్వతో భద్ర నవదుర్గా కలశ స్థాపన అంతా ఆచరించుకొని చక్కగా అగ్ని ప్రతిష్టాపన అంతా చేసుకొని చక్కగా లక్ష్మీ గణపతి హోమము ఈ పూటకి మధ్యాహ్నం వరకు అట్లాగే సాయంత్రం మహిళలచే సౌభాగ్య ఆరోగ్య ఐశ్వర్యాల కోసము చక్కగా మాతృమూర్తులతోని చక్కగా కుంకుమార్చన కార్యక్రమము ఆరతి మంత్రపుష్పంతో ఈరోజు పూట కార్యక్రమం అంతా సుసంపన్నమవుతుంది. అట్లాగే రేపు చక్కగా లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభం చేసుకొని చక్కగా సుదర్శన మహాయాగం అంతా సుదర్శన హోమము అట్లాగే సాయంత్రము విశేష ప్రదోష కాలంలో మాస శివరాత్రి పురస్కరించుకొని రుద్ర అభిషేకము అట్లాగే రుద్ర అలంకరణ రుద్ర బిల్వార్చన అంతా రుద్రుడికి సంబంధించినటువంటి రుద్ర హోమం అంతా చేయడం జరుగుతుంది. అట్లాగే 3వ రోజు చక్కగా మంగళప్రదమైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండీపర దేవత యొక్క మంగళప్రదమైన చండీ హవనము తదుపరి అష్టదిక్పాలక దేవత బలిప్రదానము మహాపూర్ణాహుతి శ్రీ 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 వినాయక్ చౌక్లో ఉన్నటువంటి మఠాధిపతులు రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతులు యోగానంద సరస్వతి స్వామివారిచే మహాపూర్ణావతి అట్లాగే అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షల పాత్రలు కావాల్సిందిగా భావిస్తున్నాం. రానున్న మొహరం పండుగను పురస్కరించుకుని ప్రసిద్ధ రుయ్యడి గ్రామానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రహదారి మరమ్మత్తు పనులను చేపడుతున్నారు. రుయ్యడి నుండి ఉండం వెళ్లే రహదారి మరమ్మత్తు పనులను మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి స్థానిక సర్పంచ్ ఉడుగు రాకేష్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ ప్రజల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ రాజశేష వెంటనే స్పందించి 3 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. జైనత్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలనే దురుద్దేశంతో యత్నించిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు
సిఐ జి శ్రావణ్ తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఈ నెల 8వ తేదీన రైలులో ఆదిలాబాద్ కు చేరుకుంది. తిరిగి వెళ్లే మార్గం తెలియక ఇద్దరు వ్యక్తులను అడగగా వారు సమీపంలోని మరో రైల్వే స్టేషన్ వద్ద దింపుతామని చెప్పి తమ మోటార్ సైకిల్ పై తీసుకెళ్లారు. నిరాల గ్రామం సమీపానికి చేరుకున్న తర్వాత మహిళకు అనుమానం రావడంతో వాహనం ఆపాలని కోరగా నిందితులు ఆమెపై దాడి చేసి అక్కడే వదిలివేసి పరారయ్యారు. స్థానికులు బాధితురాలని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అనంతరం ఆమె జైనత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన అశోక్ భూమన్న వటవార్, సంజీవ్ నాగోరావు నవలేలను గుర్తించి వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆచన్న డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలను ప్రస్తావిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముళ్ల కిరణ్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ ఇంద్రాజ్, జిల్లా ఉపాధ్యక్షులు సోనేరా వెంకట్రావు, లస్మన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆచన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో 1వ తేదీలోగా డబ్బులు జమ చేయాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం 1వ తేదీన వేతనాలు ఇస్తామని హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలుగా ఇవాళ చాలని వేతనాలతోటి గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక పనులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత గ్రామాలలో అన్ని పనులు చేస్తున్నారు. తక్షణమే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి జియో నంబర్ 51ని తీసుకొచ్చింది. ఆ 51ని సవరించి మరి చేయాలని చెప్పేసి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పలుమార్లు సార్లు మరి గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖులోగా వేతనాలు వేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మరి 2వ PRCలో గ్రామ పంచాయతీ కార్మికులను గుర్తించి అదేవిధంగా 1వ తారీఖులోగా గ్రీన్ సిగ్నల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా సమ్మెకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. తాంసీ మండలం పొన్నారి గ్రామ రైతు కేమ లక్ష్మణ్ కు వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలకు గాను ఉత్తమ రైతు పురస్కారం లభించింది. హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. శ్రీ కేమ లక్ష్మణ్ గారు పొన్నారి గ్రామం, తాంసీ మండలం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రగతిశీల రైతు. వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక పంట రకాలు మరియు శాస్త్రీయ సాగు పద్ధతులను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉద్యమంలా సాగాలి. ప్రజాప్రతినిధులకు కెమెరాల ప్రాధాన్యతను వివరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. సీసీఐ కూల్చివేత అన్యాయం, ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్న డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్. సీసీఐ వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన మహాయాగ క్రతువులు. 3 రోజుల పాటు యాగం నిర్వహించనున్నట్లు పండితుల వెల్లడి.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.